మహిమ కలుగును గాక. హల్లెలూయా. 1 Kings 13th chapter and 26th verse. 1 Kings అంటే మొదటి రాజులు 13వ అధ్యాయం 26వ వచనాన్ని చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. మార్గములో నుండి అతన్ని తోడుకొని వచ్చిన ఆ ప్రవక్త ఆ వర్తమానం వినినప్పుడు, జాగ్రత్తగా వింటున్నారు కదా, యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. చదువుతున్నాను. యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. ఎవరితడమ్మా? దైవజనుడు. యెహోవా మాటను ఆలకింపక తిరగబడిన దైవజనుడు ఇతడే. యెహోవా సింహమునకు అతను అప్పగించి ఉన్నాడు. యెహోవా సెలవిచ్చిన ప్రకారము అది అతన్ని చీల్చి చంపెను అని పలికి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ మొదటి రాజులు 13వ అధ్యాయంలో మనకు ఒక చిన్న వృత్తాంతం, చిన్న కథ లాంటిది ఒకటి కనబడుతుంది. ఇది కథ కాదు, నిజంగా జరిగినటువంటి సంఘటన అన్నమాట అండి. ఈ సంఘటనలో మనకు మొదటగా ఒక ప్రవక్త కనబడతాడు. ఎవరు కనబడతారండి? ఒక ప్రవక్త కనబడతాడు. ఆ ప్రవక్త ఎవరు అని మనం చూసినప్పుడు 13వ అధ్యాయం మొదట్లో, అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యోధా దేశము నుండి బేతేలునకు వచ్చెను. హల్లెలూయా. ఇతడు ఎవరు? అతడు ప్రవక్త ప్లస్ దైవజనుడు. అంతటా దైవజనుడైన ఒకడు యెహోవా చేత సెలవు నుండి యోధా దేశము నుండి ఎక్కడికి వచ్చాడు? బేతేలునకు వచ్చెను. ఈ రాజుల గ్రంథం అంటే మనమందరం బాగా ఎరిగినటువంటి వారం. రాజులకు సంబంధించినటువంటి చరిత్ర దీంట్లో ఉంటుంది. ఈ గ్రంథంలోనికి మనం వచ్చినప్పుడు మనకు ఒక రాజు కనబడతాడు, ఒక ముఖ్యమైన రాజు. ఆ రాజు పేరే సొలొమోను. ఆ రాజు పేరే సొలొమోను. సొలొమోను కొంచెం ముందు కాలంలో, కొంచెం మొదటి దానికి ముందు అధ్యాయాలలో కాలం చేశారు, అంటే చనిపోయారు. సొలొమోను ఎవరు? దావీదు యొక్క కుమారుడు. దావీదు తర్వాత రాజ్యాన్ని పరిపాలించినటువంటి కుమారుడు సొలొమోను. సొలొమోను 40 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించాడు. సొలొమోను తర్వాత రాజ్యాన్ని సీట్లోకి వచ్చింది ఎవరంటే తన కుమారుడైన రెహబాము. ఏం పేరండి? రెహబాము. మంచిది. ఇక్కడ వరకు మీరు అర్థం చేసుకోవాలి. ఇప్పుడు రాజ్యము విడిపోయింది. యూదులు ఇశ్రాయేలీల కింద డివైడ్ అయిపోయింది అని మీకు చాలాసార్లు చెప్పాను. అందరూ కలిసి ఉండేటటువంటి ప్రజలు కొన్ని కారణాల వల్ల యూదులుగా ఇశ్రాయేలీలుగా విడిపోయారు. ఇప్పుడు ఇశ్రాయేలీల్ని ఒకరు పరిపాలిస్తున్నారు, యూదుల్ని ఒకరు పరిపాలిస్తున్నారు. ఇప్పుడు యూదుల్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే సొలొమోను కొడుకైన రెహబాము. ఎవరమ్మా? సొలొమోను కొడుకైన రెహబాము. ఇప్పుడు మరి ఇశ్రాయేల్ని ఎవరు పరిపాలిస్తున్నారంటే యరొబాము. ఎవరండి? ఇద్దరికి లాస్ట్లో బాము అని వస్తుంది. రెహబాము, యరొబాము. సరే, పేర్ల సంగతి పక్కన పెడితే యరొబాము వీరి దగ్గర సేవకుడు. ఒకప్పుడు సొలొమోను గారి దగ్గర ఎందుకు పనికిరానిటువంటి ఒక చిన్న సేవకుడు. అలాంటి వ్యక్తి ఇప్పుడు ఇశ్రాయేలుకి ఏమైపోయాడు అంటే రాజు అయిపోయాడు. ఇప్పుడు శత్రువు చాలా ఉన్నతమైన స్థితిలో ఉన్నాడు. ఈ శత్రువు అయినటువంటి యరొబాము 10 జనాంగాల్ని పరిపాలిస్తున్నాడు. దేవుని బిడ్డలో యాకోబుకు పుట్టినటువంటి గోత్రాలు 12 గోత్రాలు. 12 గోత్రాల్లో 2 గోత్రాల వారిని మాత్రమే సొలొమోను కొడుకైనటువంటి రెహబాము ఆధీనంలోకి వచ్చింది. ఇప్పుడు శత్రువు ఎవరంటే యరొబాము. యరొబాము చేతిలోకి 10 మందిని పరిపాలించే గొప్ప భాగ్యం అతనికి వచ్చింది. 12, 19 మనం చూసినప్పుడు ఇదే అధ్యాయము, ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్టు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. ఇది చూడండి. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు నేటి వరకు జరుగుతున్నట్టు దావీదు సంతతి వారి మీద తిరుగుబాటు చేసిరి. ఎవరు?
ఎవరు? ఇశ్రాయేలీలు. ఎవరు చేస్తున్నారు? ఇశ్రాయేలీలు. అంటే ఇప్పుడు ఇశ్రాయేల్ వేరు, యూదులు వేరైపోయారు. వీళ్ళందరూ కూడా ఒకే జాతికి చెందినవారు అయినప్పటికీ కూడా జాతులు విడిగా 12 గోత్రాల వారు ఒక్కొక్క గోత్రానికి ఒకటి వచ్చేసింది. కాబట్టి అలాగా ఈ 10 మంది ఒక ప్రాంతంలోకి వెళ్ళిపోయారు. ఈ 2 గోత్రాల వారు ఈ రెహబాము కుమారుడైనటువంటి సొలొమోను కుమారుడైన రెహబాము వచ్చేటప్పటికి రాజ్యం చాలా చిన్నదైపోయింది. ఎందుకు చిన్నదైపోయింది అంటే సొలొమోను దేవతలకు ప్రాధాన్యత ఇచ్చేసాడు. ఈ అధ్యాయాలు తిరగేస్తే జనులు నన్ను విడిచిపెట్టి అస్తారోతు అను మరి సీదోనీల దేవతను, కేమోతు అను మోయాబీల దేవతను, మిల్కోము అను అమ్మోనియల దేవతను మ్రొక్కి సొలొమోను తండ్రి అయిన దావీదు చేసినట్టు నా దృష్టికి యోగ్యమైన దాన్ని చేయకయ్యు, నా కట్టడలను నా విధులను అనుసరింపకయు, నేను ఏర్పరిచిన మార్గంలో నడవకయు ఉన్నారు కనుక సొలొమోను చేతిలో నుండి ఇక్కడ చూడండి కావాల్సి ఉండే ఈ 11వ అధ్యాయము మరి 31, 32, 33 చదువుతున్నాను. సొలొమోను చేతిలో నుండి రాజ్యమును కొట్టివేసి 10 గోత్రములు నీకు ఇచ్చేదను. అయితే నా సేవకుడైన దావీదు నిమిత్తము నేను యెరూషలేము పట్టణమును కోరుకొని నందున ఇశ్రాయేలు గోత్రములో నుండి వారికి మాత్రం ఒక గోత్రం ఉండనిత్తును. దేవుడే డివైడ్ చేసేసి రెహబాము వచ్చేటప్పటికి వారి రాజ్యం ఏమైపోయిందంటే చిన్నదైపోయింది. దానికి గల కారణం దేవునికి ఆజ్ఞలను పాటించినటువంటి సొలొమోను. దేవుడు చెప్పినట్టుగా ఆజ్ఞలను అనుసరించలేనటువంటి సొలొమోను. దేవుడు ఎక్కువగా దేన్ని ప్రేమిస్తాడంటే ఆయన చెప్పింది మనం చెయ్యాలి. ఆయన ఎందుకు సెలవిస్తాడు అంటే మనము దీవించబడాలని ఆయన ఒక్కొక్క పని చేయమంటాడు. మన పాపంలో పడిపోకుండా ఉండి నిమిత్తమే మనకు కొన్ని ఆజ్ఞలు దేవుడు ఇచ్చాడు. అందుచేతే నీ వాక్యము నా పాదములకు వెలుగు దీపము అంటాడు. ఈ సాయంకాలం మనం చూస్తున్నప్పుడు దావీదు దేవుడి ఎదుట జీవించినటువంటి జీవితం ఒక లెక్కగా ఉంటే దావీదు కుమారుడైన సొలొమోను వచ్చేటప్పటికి అతడు కామాతురతతో నిండిపోయాడట. వాక్యాలలోనే ఉంది. మీకు ఈ పేజీలో మనం తీసుకుంటే అతడు కామాతురతతో నిండిపోయాడట. అతడు దేవతలను పూజించడం ప్రారంభించాడట. దేవుని మాటలన్నింటినీ నిర్లక్ష్యం చేయడం ప్రారంభించాడట. అందుచేత రాజ్యం ఏమైపోయింది? చిన్నదైపోయింది, తగ్గిపోయింది. నన్ను మహిమపరచు వారిని నేను మహిమపరచుదును. 13వ అధ్యాయము ఇక్కడ కొన్ని భాగాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ 13వ అధ్యాయాన్ని 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 భాగాలుగా దీన్ని డివైడ్ చేసుకోవాలి. మనము మొదటి రాజులు 13వ అధ్యాయంలో ఉన్నాం. ఈ మొదటి రాజులు 13వ అధ్యాయంలో ఇప్పుడు యోధా ప్రాంతం నుండి ఎక్కడికి వెళ్ళాడు? ఈ యొక్క ఒక ప్రవక్త బేతేలుకి వెళ్ళాడు. ఈ బేతేలు ఎక్కడ ఉంది? నా వైపు చూడమ్మా. అక్కడ చూస్తే మీకు అర్థం కాదు, నా వైపు చూడాలి. ఇది చరిత్ర. మీరు అక్కడ చూసుకుని పరిశీలిస్తే మీకు అర్థం కాదు. మొదట విని తర్వాత చూడండి. యోధా ప్రాంతం నుండి దేవుడు ఎక్కడికి పంపించాడు ఈ ప్రవక్తను? బేతేలు. బేతేలు ఎక్కడ ఉందంటే ఇశ్రాయేలు ప్రాంతంలో ఉంది. ఇశ్రాయేలుని ఎవరు పరిపాలిస్తున్నారు అంటే యరొబాము పరిపాలిస్తున్నాడు. ప్రవక్త ఎక్కడి నుంచి వచ్చాడు? రెహబాము సొలొమోను ఉన్నటువంటి యోధా ప్రాంతం నుండి ఆ ప్రాంతానికి వెళ్ళాడు. ఆ ప్రాంతానికి వెళ్ళి దేవుడు వెళ్ళమన్నాడు. దేవుడు ఈ యొక్క ప్రవక్తని నువ్వు ఆ ప్రాంతానికి వెళ్ళి నేను చెప్పింది నువ్వు వారికి తెలియజేయమన్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు, ఏం తెలియజేయాలి అంటే ధూపం. ఇతడు అక్కడికి వచ్చేటప్పటికి ధూపం వేయుటకే యరొబాము ఆ బలిపీఠం వద్ద నిలిచి ఉండగా ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞ చేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటన చేశాను. బలిపీఠమా యెహోవా సెలవిచ్చినది ఏమనగా, నేను చదువుతాను, ఒకసారి వినండి. దావీదు సంతతిలో యోషియా అని ఒక శిశువు పుట్టును. నీ మీద ధూపము వేసిన ఉన్నత స్థలము యొక్క యాజకులను అతడు నీ మీద అర్పించును. అతడు మనుషుల శల్యములను ఏం చేస్తాడట? నీ మీద దహనము చేయును. ఈ బలిపీఠము బద్దలైపోయి దాని మీద బుగ్గి ఒలికి పోవుటయే యెహోవా ఇచ్చు మాట అని చెప్పి ఆ దినమున ఆ ప్రవక్త సూచన ఒకటి ఇచ్చాను.
ఇదంతా చరిత్ర కొంచెం మీరు జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఇప్పుడు నేను మీకు 2 ప్రాంతాలు చూపించాను, యోధా ప్రాంతము, ఇశ్రాయేలీల ప్రాంతం. యోధా ప్రాంతాన్ని రెహబాము పరిపాలిస్తున్నాడు. మరి ఈ ఇశ్రాయేల్ ప్రాంతాన్ని వీరి శత్రువు అతడు యరొబాము అనేవాడు. వాళ్ళ దగ్గర పనిచేసేవాడు, వాడు కన్నింగ్ ఫెలో. సొలొమోను ఎప్పుడైతే సింహాసనం ఎక్కాడో ఇతడు పారిపోతాడు. షీషకు అనేటువంటి ఒక రాజు దగ్గరికి ఐగుప్తులోకి పారిపోయి సొలొమోను చచ్చిపోయేంతవరకు అక్కడే ఉంటాడు. అలాంటి వాడనమాట. అలాంటి యరొబాము 10 గోత్రాల మీద రాజు అయిపోయాడు. కారణం ఏంటంటే మనము దేవుని మాట వినకపోతే శత్రువుకు ఆధిక్యత పెరిగిపోతుంది, శత్రువుకు బలం పెరిగిపోతుంది. మనము దేవుడి మాట వింటే సాతానుడి యొక్క బలము తగ్గిపోతుంది. దేవుడికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మీరు దేవుడికి లోబడి ఉంటే సాతానుడికి బలం పనిచేయదు. ఇప్పుడు మీరు ఎవరి మాట వినాలి? ఇప్పుడు దేవుడు తన ప్రాంతం నుండి ఒక ప్రవక్తను ఆ ప్రాంతానికి పంపించి నేను చెప్పింది చెప్పబోయి అంటే, దేవుడు చెప్పినట్టుగా ఈ ప్రవక్త అక్కడ రాజు దగ్గరికి వెళ్ళగానే రాజు అక్కడ ధూపం వేస్తూ ఆ యొక్క యాజకులు మరి ఆ యొక్క బలిపీఠాల దగ్గర అతడు ధూపాలు వేస్తున్నట్టుగా కనబడుతున్నాడు. ఇతడు దేవుడు లేనివాడు, యరొబాము దేవుణ్ణి పూజించనివాడు. దేవుడు లేనటువంటి ఈ వ్యక్తి ఈ చెప్తున్నటువంటి మాటలు వినగానే చాలా కోపం వచ్చేసి అలాంటి మాటలు పలికినటువంటి ఆ వ్యక్తిని వెంటనే పట్టుకోండి, బలిపీఠం నుండి తన చేయి చాపి వానిని పట్టుకోమని చెప్పగా, దేవుడికి స్తోత్రం, అతడు చాపిన చెయ్యి ఎండిపోయాను. నేను ఏం చెప్తున్నానంటే ఇక్కడ ముందుగా ఒక ప్రవక్తని దేవుడు చూపించాడు. ఈ ప్రవక్త దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. దేనికి అంటే తన మాటల్ని పలికించడానికి. తాను చెయ్యబోయే ఈ ముందుగా సూచనగా చెప్పడానికి ఒక ప్రవక్తని, ఒక దైవజనుడిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. మనల్ని కూడా దేవుడు సూచనగా ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకానికి మనము సూచనగా ఉండాలి. ఆ దైవజనుడే కాదు, మనము కూడా లోకానికి మనం ఎలాగ ఉండాలి? వెలుగుగా ఉండాలి. మరి వెలుగు ఒక సూచన కాదా? ఇప్పుడు ఎవరైనా అంటారు, ఎక్కడమ్మా మీ ఇల్లు అంటే, ఇగో లైటు దీపం స్తంభం ఉంటుంది కదా, లైట్ పోల్ ఉంది కదా, ఎలక్ట్రిసిటీ లైట్ పోలు, అక్కడే ఆ జంక్షన్లో మా ఇల్లు అంటాం. అది సూచన కాదా? లేకపోతే ఇంకొక మార్కు చెప్తాం, పలానా చోట అని చెప్తాం, పలానా ఏరియాలో అని చెప్తాం. సూచన. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఈ మాటలు వాక్యంలో ఉంది కదా అని మీకు చెబుతూ లేదు. మీరు లోకానికి వెలుగుగా ఉండటం ప్రారంభించకపోతే మీకేమి జరుగుతుందో మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకుంటారు. ఇక మీరు తెలుసుకుంటారు. దేవుడు దైవజనుడికి చాలా క్రెడిబిలిటీ ఇచ్చాడు, చాలా వాల్యూ ఇచ్చాడు. నువ్వు వెళ్ళి చెప్పవయ్యా అని చెప్పినప్పుడు వెళ్ళి చెప్పడం చెప్పి. కానీ ఇంకో విషయం ఏంటంటే, అంటే ఇది చరిత్ర అంతా చదివితే మనకి టైం సరిపోదు కాబట్టి చెప్తున్నాను. నువ్వు ఆ ప్రాంతంలోకి వెళ్ళి ఎవరు భోజనం పెట్టినా అక్కడ భోజనం మాత్రం చెయ్యవద్దు అని దేవుడు చెప్పాడు. చదివితే ముందుకు తెలిస్తే మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత బైబిల్ తెరిచి చూస్తే మీకు అన్ని వచనాలు కనబడతాయి. ఈ మొదటి అధ్యాయం 3వ వచనం వరకు ఒక ప్రవక్త గురించి విన్నారు. 4 నుంచి 6 వచనం చూస్తే ఈ రాజుగారు ఆ ప్రవక్తను పట్టుకోండాయా అని అనగానే అని ఇలా చెయ్యి ఎత్తాడట. వెంటనే ఆ చెయ్యి ఏమైపోయిందట? ఎండిపోయిందట. అంటే దైవజనుడికి దేవుడు ఇచ్చినటువంటి పవర్ ఏంటో చూసారా? ఒక వ్యక్తిని దేవుడు ఎన్నుకున్నాడంటే ఆ వ్యక్తికి దేవుడు శక్తిని ఇస్తాడు. ఇప్పుడు దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు. ఎంతోమంది ఉన్నారు ఈ ఊర్లో, ఈ వీధిలో ఎంతోమంది ఉన్నారు. మిమ్మల్ని దేవుడు ఎన్నుకున్నాడు అంటే మీకు దేవుడు తప్పకుండా శక్తిని ఇస్తాడు. హల్లెలూయా. ఇది మీరు గ్రహించాలి. నిజమేనా? నిజమే, ముమ్మాటికి నిజమే. దేవుడు తన శిష్యులకు శక్తి ఇవ్వలేదా? మీరు పాములను చేతులతో ఎత్తిపట్టుకు, మీరు దెయ్యములను వెళ్ళకు, విషకరమైనది మీకేమీ కూడా హాని చేయదు. ఇవి శక్తిని ఇవ్వటం కాదా? ఇవి బలాన్ని ఇవ్వటం కాదా? ఇవి ధైర్యాన్ని ఇవ్వటం కాదా? ఆ రోజు ఇచ్చినటువంటి ఆ ధైర్యమైనటువంటి